వదలని ఆశలు చందమామ కథ. అవంతి నగరంలో అచ్యుతానందుడనే బీద బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అతను సకల విద్యలను చిన్నతనంలోనే సంపాదించి గొప్ప మేధావి అని పేరు తెచ్చుకున్నాడు. నగరంలో గల అనేక బ్రాహ్మణ కుటుంబాల వాళ్ళు అతనికి తమ పిల్లనిచ్చి అతన్ని తమ ఇంట ఉంచుకుంటామని కూడా అన్నారు. అయితే అచ్యుతానందుడికి పెళ్లాడి సంసారలంపటంలో ఇరుక్కోవటం ఎంతమాత్రమూ ఇష్టం లేదు. అతను నగరం వెలుపల అరణ్య ప్రాంతంలో ఒక కుటీరం కట్టి నగరంలో భిక్షాటన చేసి తెచ్చినది వండుకు తింటూ కాలం వెళ్ళబుచ్చసాగాడు. అతనికి జీవితం చాలా వరకు సుఖంగానే జరుగుతున్నది. కానీ ఎలుకల బాధ హెచ్చుగా ఉంటూ వచ్చింది. అతను తినగా మిగిలిన ఆహారాన్ని అవి కలుషితం చేస్తూ ఉండేవి. ఒకరోజు అతను భిక్షాటనకు గాను నగరంలోకి వెళ్ళినప్పుడు పేరిశాస్త్రి అని ఆయన ఇంటి ముందు నిలబడ్డాడు. అదే సమయంలో పేరిశాస్త్రి కూతురు కనకవల్లి బిందెతో నీరు తెస్తూ ఏమిటిలా వచ్చారు అని అడిగింది. ఎలుకల బాధ జాస్తిగా ఉన్నది. మీ ఇంట్లో ఉండే పిల్లిని ఇస్తే కొన్నాళ్ళు ఉంచుకొని తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు అచ్యుతానందుడు. దానికేం భాగ్యం, తీసుకువెళ్ళండి అని కనకవల్లి అతనికి తమ పెంపుడు పిల్లిని తెచ్చి ఇచ్చింది. అయితే అతను అనుకున్నట్లుగా జరగలేదు. ఎలుకల బాధ తగ్గకపోగా కనకవల్లి ఇచ్చిన పిల్లి ఈని కోనల్లో పెట్టింది. పిల్లిని కోనలను పాలు పోసి పోషించడం మరింత పెద్ద సమస్యగా పరిణమించింది. అతను మరొకసారి పేరిశాస్త్రి ఇంటికి వెళ్ళాడు. కనకవల్లి కనిపించి ఎలుకలు పోయాయా అని అడిగింది. ఎలుకలు పోలేదు, పిల్లి ఈనింది. పిల్లికి కోనలకు పాలు ఎలాగో తోచటం లేదు, సలహా అడుగుదామని వచ్చాను అన్నాడు అచ్యుతానందుడు. అదేమి పెద్ద సమస్య కాదే, మా పాడి ఆవును తోలుకుపోండి అన్నది కనకవల్లి. అచ్యుతానందుడు పేరిశాస్త్రి గారి ఆవును తన కుటీరానికి తొలగిపోయాడు. కొంతసేపు అయ్యాక పేరిశాస్త్రి ఇంటికి తిరిగి వచ్చి కూతురి మీద ఎగిరిపడ్డాడు. అతను ఆశలకు దూరంగా వెళ్ళి ఆశ్రమవాసం చెయ్యకపోయినట్లయితే నన్ను అతనికిచ్చి పెళ్లి చేసి ఉండేవాణ్ణని నువ్వే ఒకప్పుడు అంటివి కదా నాన్న. అతను ఆశల ఉచ్చులో తగులుకున్నాడు. ఎలుకల కోసం పిల్లిని అడిగితే చూడి పిల్లినిచ్చాను, పిల్లల కోసం పాడి ఆవునిచ్చాను. ఆవు పోషణ అతని వల్ల కాకపోతే నేనే వెళ్ళి చూస్తాను, అతని ఆశలు పెరుగుతాయి కానీ తరగవు అన్నది కనకవల్లి. కూతురి దురాచరణకు పేరిశాస్త్రి నిర్ఘాంతపోయాడు. కనకవల్లి అనుకున్నదంతా అయ్యింది. అచ్యుతానందుడు మళ్ళీ వచ్చి ఆవు పోషణ తన వల్ల కావటం లేదని మొరపెట్టుకున్నాడు. దానికేం భాగ్యం, నేనే వచ్చి చూస్తాను అని కనకవల్లి అతని వెంట వెళ్ళింది. ఆమె ఆవును మేపటము పాలు తీయటము మాత్రమే కాక అతనికి వంట చేసి పెట్టింది. కుటీరమంతా శుభ్రం చేసి దానికి ఒక ఇంటికెళ్ళ తెప్పించింది. ఒకనాడు పేరిశాస్త్రి వచ్చి అమ్మాయికి పెళ్లి చేద్దామనుకుంటున్నాను, అది వచ్చిన పని అయిపోయింది కదా అని కనకవల్లిని ఆవును తన ఇంటికి తీసుకుపోయాడు. అచ్యుతానందుడికి జీవితమంతా బోసిపోయినట్లయింది. ఒకప్పుడు ఆ కుటీరంలోనే నిశ్చింతగా బతికిన వాడికి ఇప్పుడది బావురుమంటున్నట్లున్నది. కనకవల్లిని పెళ్లి చేసుకోకపోతే తన భవిష్యత్తు శూన్యమే అనిపించింది అతనికి. అతను వెంటనే బయలుదేరి పేరిశాస్త్రి ఇంటికి వెళ్ళి పేరిశాస్త్రితో, అయ్యా, మీ పిల్లకు పెళ్లి చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు కదా, ఆమెను నాకే ఇచ్చి చెయ్యండి అన్నాడు. అబ్బాయి, నువ్వు చూడబోతే ఆశలన్నింటినీ విడిచిపెట్టి అరణ్యవాసం చేస్తున్నవాడివి. చూస్తూ చూస్తూ నా పిల్లను ఆశ్రమవాసికి ఎలా ఇవ్వను? నువ్వు ఏదైనా జీవనోపాధి కలిగించుకుని నలుగురి మధ్య నలుగురిలాగా జీవించదరిస్తే నా పిల్లను నీకిచ్చి చేయటానికి అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు పేరిశాస్త్రి. వెంటనే రాజును చూడడానికి వెళ్ళి అచ్యుతానందుడు తన శాస్త్ర ప్రావీణ్యాన్ని పరీక్షించి తనను కొలువులో ఉంచుకోమని కోరాడు. అతన్ని పండితులు పరీక్ష చేసి అబ్బో, ఉద్దండ పండితుడు అన్నారు. రాజు తృప్తిపడి అతన్ని తన ఆస్థాన పండితుడిగా నియమించుతూ గొప్ప కానుకలు ఇచ్చాడు. అచ్యుతానందుడు వాటిని తెచ్చి పేరిశాస్త్రికి చూపి కనకవల్లిని పెళ్ళాడాడు. ఆస్థాన విద్వాంసుడు కనుక అతనికి మంచి గృహము సేవకులు కావలసి వచ్చింది. పిల్లలు పుట్టుకొచ్చారు. అతని చుట్టూ కోరికలు పుట్టల్లాగా పెరుగుతూ వచ్చాయి. కానీ అతను చిందించలేదు. మంచి ఉద్యోగము, చక్కదనము, వివేకము గల భార్యా పిల్లలు, మంచి భోజనము, పరువు ప్రతిష్టలు మొదలైనవన్నీ అచ్యుతానందుడి జీవితాన్ని సుఖమయమే చేశాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.